ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఇక్కడ ఒక వీడియో వస్తుందమ్మా, స్క్రీన్ షాట్ వేసి ఆ వీడియో చూడండి. అలాగే మన ఏఎల్పి ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ఏఎల్పి ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 20 17 క్వశ్చన్స్ మన ఛానల్లో నుంచే వచ్చినాయి. మీకు స్క్రీన్ షాట్తో సహా పెట్టాను. ఛానల్లోంచి ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ వచ్చినాయో అఫీషియల్ పేపర్లోవి ఒకసారి ఆ వీడియో చెక్ చేసి దాని మీద మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఇక ఈరోజు పేపర్ చేసేద్దాం. సమ్ ఆఫ్ ది ప్రజెంటేజెస్ ఆఫ్ ది 2 cousins 35 10 years ఇగో రేషియో ఇచ్చాడు. వాట్ వర్ దేర్ ప్రజెంటేజెస్? మొత్తం ఎంత ఉండాలన్నాడు? 35. సెకండ్ ఆప్షన్ చూడండి, 20కి 5 కలిపితే 25, ఇది ఎలిమినేటెడ్. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి, రెండిట్లోనూ సేమ్ డిజిట్స్ ఉన్నాయి. మనల్ని ఎవరు పెద్దోడో ఎవరు చిన్నోడో అని అడిగాడా? అడగలేదు కదా, వాళ్ళ యొక్క ఏజెస్ అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు మనం చేద్దాం సమ్. ఫోర్త్ ఆప్షనే తీసుకుందాం, 20 15 అని. 10 years ఎగో అన్నాడుగా, 20లో నుంచి 10 తీస్తే 10, 15లో నుంచి 10 తీస్తే 5, 5 ఎక్కల్లో ఒకసారి 5 ఎక్కల్లో 2 సార్లు, 2:1. నాకు ఇచ్చింది ఇదే కదా, సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. మీకు ఎలా చేయాలో తెలియకపోతే ఇలా ఆప్షన్ ప్రకారం వెరిఫై చేసుకోవచ్చు. ట్రైన్స్ ప్రాబ్లం ఎప్పుడు కనబడినా మీ మైండ్లోకి ఒక కాన్సెప్ట్ రావాలి. ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ట్రైన్ కనుక వెళ్తుంటే స్పీడ్ని యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో 2 రైళ్ళు వెళ్తుంటే స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 ట్రైన్స్ ఉన్నాయంట, 2 ట్రైన్స్ డిస్టెన్స్ ఇచ్చేసాడు 200 150 అని. అండ్ ప్యారలల్ రైల్స్ అంట, అంటే సేమ్ డైరెక్షనే కదా, స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటి 40 ఇంకోటి 45. అప్పుడు స్పీడ్ అంతా 45 నుంచి 40 తీస్తే 5, ఎందుకంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఆపోజిట్ డైరెక్షన్ అయితే యాడ్ చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 200 150 యాడ్ చేసేయాలి. డైరెక్ట్గా ఇక్కడ 350 అని రాయొచ్చు, మీకోసం రాస్తున్నా. 200 + 150. స్పీడ్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా, 45 - 40. తర్వాత వెంటనే టైం దగ్గరికి వెళ్లకుండా స్పీడ్ దగ్గర కిలోమీటర్స్లో ఉంది, డిస్టెన్స్ దగ్గర మీటర్స్లో ఉంది. సో ఆప్షన్స్లో ఏముంది? సెకండ్స్లో ఉంది. సో మనం దీన్ని 5/18తో మల్టిప్లై చేయాలి మీటర్ పర్ సెకండ్స్లోకి రావడానికి. ఇంటూ టైం కనుక్కోమన్నాడు కదా, టీ. మీరు ఎగ్జామినేషన్లో రాయాల్సిన స్టెప్పు ఇప్పుడు నేను రాయబోయేది. 350 = 5 × 5/18 × టీ. ఈ ఒక్క స్టెప్పే రాయాలమ్మా ఎగ్జామినేషన్లో. తెలియని వాళ్ళ కోసం ఇది నేను చెప్పే ఈ ప్రొసీజర్ స్టెప్ అంతా. 5 5 25. 25 350లో ఎన్నిసార్లు పోతుంది? 25 300లో 12 సార్లు, ఒక 50 ఎక్స్ట్రా ఉంది కదా, 14. 14 × 18 మీ ఆన్సర్. చివరిలో 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 8 32, 2 ఉండాలి చివరిలో. ఇది కాదు, ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ అని ఉండదు, మన దగ్గర నన్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇక్కడ ఎఫిషియన్సీ కాకుండా డేస్ అని ఇస్తే ప్రాబ్లం ఇంకా చాలా బాగుండేది. మనం ఎఫిషియన్సీ ఇచ్చాడు కాబట్టి అదే చేద్దాం. పీక్యూఆర్ఎస్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చాడు, వాటి యొక్క రేషియో, టోటల్ వేజెస్ ఇచ్చాడు. నన్ను అడిగింది లార్జెస్ట్. ఈ రేషియోలో లార్జెస్ట్ నెంబర్ ఏంటమ్మా? 5 బై టోటల్ ఎన్ని పార్ట్లు? 2 3 5 4 ఇచ్చాడు కదా. 5కి 3 కలిపితే 8, 8కి 2 కలిపితే 10, 10కి 4 కలిపితే 14. టోటల్ ఎంత? 4200. కొట్టేస్తే ప్రాబ్లం అయిపోతుంది. 14 మూల 5 మూల 15. ఫస్ట్ ఆప్షన్. ద ప్రొడక్ట్ ఆఫ్ ది 2 కోప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు 117 అని. హెచ్సిఎఫ్ అడిగాడు. చాలామంది ఇది పెట్టి వెళ్ళిపోతారు, కానీ ఒరిజినల్ ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా కానీ కోప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అని అడిగితే ఆన్సర్ 1. ఇది చూడండి అమ్మా, కే వాల్యూ అడిగాడు. కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇది సేమ్ వాల్యూ కదా, అంటే ఏ ఇంటూ ఏ. ఇది సేమ్ వాల్యూ కదా, అంటే బి ఇంటూ బి. నేనేమంటానంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మధ్యలో ప్లస్లు ఉన్నాయి, ప్లస్ బి స్క్వేర్. మధ్యలో 2ab నేను రాస్తా, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 10.98k ఇచ్చాడు. ఇది ఏ ఇంటూ ఏ, ఇది బి ఇంటూ బి.
అంటే ఏ వాల్యూ 10.98 ఉంది. నాకు కావాల్సింది ఏంటి, ఇంకా 2b కావాలి. 2 ఇంటూ b ఎంత 0.02 అంటే ఆన్సర్ ఏమవుతుంది 0.04. ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్. ఇదంతా రాయక్కర్లేదు, మీకోసం నేను ఇన్ డీటెయిల్గా చెప్పాను. డైరెక్ట్గా ఇలా చూసి ఇది పెట్టి వెళ్ళిపోవాలి. సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇచ్చాడు. ఫస్ట్కి సెకండ్కి రేషియో ఇచ్చాడు, సెకండ్కి థర్డ్కి రేషియో ఇచ్చాడు. నేనేమంటానంటే ఫస్ట్కి సెకండ్ది ఇలా రాసుకోండి, అలాగే సెకండ్ది థర్డ్ది ఇలా రాసుకోండి. ఇప్పుడు 4 మూల 12, 9 మూల 27, 9 నాళ్ళ 36. ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి రేషియో వచ్చేసింది. నన్ను అడిగింది సెకండ్ నెంబర్. 3 టేబుల్లో ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. ఇది 4 సార్లు, ఇది 9 సార్లు, ఇది 12 సార్లు. సెకండ్ నెంబర్ అంటే ఇదే కదా, 9 టోటల్ ఎన్ని పార్ట్స్, ఇది ఒక 13, 12, 25 ఇంటూ టోటల్ 100 ఇచ్చాడు కదా. 2500 4 సార్లు, 9 నాళ్ళ 36. ఫోర్త్ ఆప్షన్. ఇది చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ట్రయాంగిల్ ఉందంట, కాకపోతే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. సి దగ్గర ఉందంట 90 degrees. ఇది 1:1:√2. సి దగ్గర 90 degrees ఉంటే ట్రయాంగిల్లో మొత్తం 180 degrees. ఆల్రెడీ ఒక 90 degrees ఇచ్చేసాడు. ఇంకా 2 యాంగిల్స్ ఎంత ఉంటాయి, ఇంకో 90 degrees ఉంటాయి. మీరు కనుక ఈ రేషియో గమనిస్తే 1:1 సేమ్ రేషియోలో ఉన్నాయి. అంటే 90 కూడా ఎలా ఉంటుంది, మిగతా 90 45 ఉంటుంది. సి దగ్గర 90 అన్నాడు, సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. నన్ను అడిగింది ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఈ ఫార్ములా ఏంటమ్మా, యాక్చువల్గా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇలా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని మీకు తెలియగానే 0 పెట్టి వెళ్ళిపోవాలి. తెలియకపోతే నేను చెప్తాను రండి. కాస్ ఆఫ్ ఏ ఎంత 45, బి 45, కాస్ 90 ఎంత 0. ఇక్కడే కొంచెం మీరు లాజిక్ వాడాలి. ఇది చూడండి అమ్మా, 0.0225. ఇదేమవుతుందమ్మా, దీన్ని ఎలా రాయొచ్చు, 0.15 ఇంటూ 0.15 అని రాయొచ్చు కదా. ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ ఉంది కదా, సో బయటకి ఏమొస్తుంది 0.15 వస్తుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 0.16. సో నాకు 0.16 స్క్వేర్ రూట్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. తెలియకపోతే చెప్తాను చూడండి. దీన్ని 0.4 ఇంటూ 0.4 అని రాసుకోవచ్చు. సో ఒక 0.4 బయటకు వస్తుంది. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 10 years సమ్ రేట్ ఎంతో ఇవ్వలేదు, విల్ బి 600 రూపీస్ అంట. అనే సర్టైన్ సమ్ 10 సంవత్సరాలకి 600 రూపాయలంట. తర్వాత ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ట్రిపుల్డ్ ఆఫ్టర్ 5 years. సో ఫస్ట్ 5 yearsకి ఎంత వస్తుందో నాకు కావాలి. 10 సంవత్సరాలకు 600 అంటే 5 yearsకి ఎంత అవుతుందమ్మా 300. ఇలా కాదు, ఇంకా సింపుల్గా చెప్తాను. 10 సంవత్సరాలకు 600 అంటే 1 yearకి 60 కదా. 5 years కంటే 60 ఇంటూ 5 300. సో ఫస్ట్ 5 yearsకి 300 వచ్చేసింది. కానీ ఇక్కడ నన్ను ఏం చెప్పాడు చూడండి, ఆఫ్టర్ 5 years ప్రిన్సిపల్ ట్రిపుల్ అవుతుందంట. ప్రిన్సిపల్ ట్రిపుల్ అయిందంటే 5 years తర్వాత ఇంట్రెస్ట్ కూడా ట్రిపుల్ అవుతుందని కదా అర్థం. సో నాకు ఆల్రెడీ 300 ఉంది, అది ఇంట్రెస్ట్ ఇంకా ట్రిపుల్ అవుతుందంట, అంటే 900. ఫస్ట్ 5 yearsకి ఏమో 300, నెక్స్ట్ 5 yearsకి ఏమో 900. టోటల్ 10 yearsకి ఎంత 900 + 300 1200. వితౌట్ ఫార్ములా చేసాం మనం. థర్డ్ ఆప్షన్ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. 10 yearsకి 600 అయితే 1 yearకి 60, 5 yearsకి 300. ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. కాకపోతే తర్వాత వచ్చే 5 సంవత్సరాలకి ప్రిన్సిపల్ ట్రిపుల్ అవుతుందంట. ప్రిన్సిపల్ ట్రిపుల్ అవుతే ఇంట్రెస్ట్ కూడా
ట్రిపుల్ అవుతుంది. అందుకే 300 ఇంటూ 3 రాశా. టోటల్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా, 5 ఇయర్స్కి 300, ఇంకొక 5 ఇయర్స్కి 900, మొత్తం 1200. ఈ ప్రాబ్లమ్ని యాక్చువల్గా ఎగ్జామినేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేది మీ టైం వేస్ట్ చేయడానికే. కానీ నేను ఎలా చేయాలో చెప్తా, ఎలా చేయకూడదో కూడా చెప్తా. ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, 5% అని మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఇలా కనబడంగానే అందరూ 80 ఇంటూ 95/100 ఇంటూ 95/100 ఈ స్టెప్ వేయకూడదు. ఎందుకంటే 95లో 19 ఉంది, కింద 100 ఉంది, 19 లేదు. క్యాలిక్యులేషన్ కొడితే 3 నుంచి 4 నిమిషాలు పట్టుద్ది. నేనేం చెప్తానంటే 80 తీసుకోండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నాడు కదా, ఫస్ట్ ఒక 5% తీసేయండి. 80లో 5% కావాలి. ఫస్ట్ 10% అంటే 80లో 8, దీంట్లో మళ్ళీ హాఫ్ ఎంత 4%. సో 80 - 4 76 వచ్చింది నాకు. 2 అన్నాడు కదా, ఇంకొకసారి 76లో కూడా 5% నాకు కావాలి. ఫస్ట్ 10% తీయండి, 7.6. ఇప్పుడు నాకు 5% కావాలి కదా, బై 2 చేయండి, 3.8. సో 76లో నుంచి 3.8 తీస్తే అదే నా ఆన్సర్. చివరిలో 2 ఉండాలి, ఇది కాదు ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు, థర్డ్ ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ 2, 7. మీకు ఏ ప్రాబ్లం మోడల్ నచ్చితే అది చేయండి. ఇది చేయడానికి అయితే కనుక కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే పైన 95 ఉంది. అలా కాకుండా పైన 25 ఉందనుకోండి, ఈ మోడలే చేయాలి. అంటే నెంబర్స్ బట్టి మీ మైండ్ సెట్ కూడా మారాలి. cot θ = a/b. ఈ సమ్ ఎలా చేయాలో చెప్తాను, ఎలా చేయకూడదో కూడా చెప్తాను. చూడండి, cot θ = a/b కదా, దీన్ని cos θ sin θ అని రాయొచ్చు కదా, cot θ అని = a/b. సో cos θ అంటే a, sin θ అంటే b. a - b/a + b ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్. ఇలా చేయాలి. ఎలా చేయకూడదు, దీన్ని cot θ = a/b అని కనుక మీరు చూడంగానే ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసి, cot θ అంటే బేస్ బై పర్పెండిక్యులర్ అని చేసి హైపోటెన్యూస్ కనుక్కొని అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఈ మెథడ్ చేయండి. ఈ మెథడ్ ఎప్పుడు చేయాలో కూడా నేను కమింగ్ వచ్చే పేపర్స్లో మీకు చెప్తా. ఏ క్యూబ్ హ్యాజ్ ఇస్ న్యూమరికల్ ఈక్వల్ సర్ఫేస్ ఏరియా. అసలు ఫస్ట్ క్యూబ్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6a². అండ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, a³ ఏమన్నాడు, ఈక్వల్. a² పోయి ఇక్కడ a³ పోయి a ఉంటుంది. సో 6 = a. క్యూబ్లో a అంటే ఏంటి, సైడ్. నన్ను అడిగింది ఏంటిది, వాల్యూమ్. 6³ అంటే ఫస్ట్ ఆప్షన్. చూడండి, PQR అనే పార్ట్నర్షిప్లో ఉన్నాయంట. ఇంత ఇన్వెస్ట్ చేశారు, యాన్యువల్ ప్రాఫిట్ ఇచ్చాడు, ప్రతి ఒక్కటి షేర్ నన్ను అడిగాడు. నేనేం చెప్తానంటే ఇక్కడ టైం పీరియడ్ సేమ్ కదా, అంటే PQR అనేది ఒకే టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా. సో ఇక్కడ రాసుకుందాం, 35,000, 45,000, 55,000. క్యాన్సిల్ చేయండి జీరోస్. ఫస్ట్ 5 ఎక్కంలో 7 సార్లు, 5 ఎక్కంలో 9 సార్లు, 5 ఎక్కంలో 11 సార్లు. సేమ్ టైం పీరియడ్లో కనుక వీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వీరి యొక్క ప్రాఫిట్ రేషియో కూడా ఇదే రేషియోలో ఉంటుంది. అంటే 7, 9, 11 రావాలి. ఈ 00 క్యాన్సిల్. 15 ఎక్కంలో 107, 7 సార్లు, 15 ఎక్కంలో 135, 9 సార్లు, 15 ఎక్కంలో 165, 11 సార్లు. సరిపోయింది కదా, ఫస్ట్ ఆప్షన్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ 2 ఆప్షన్లు వెరిఫై చేసుకోవచ్చు. 161 ఉందమ్మా, ఇది అసలు పోదు. 160 ఉందమ్మా, ఖచ్చితంగా పోదు. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇలా 2 ఇచ్చాడు. ఆర్ ది ఫ్యాక్టర్స్ అంటే ఇవి. దేనికి, x² + ax + bకి నాకు ab అడిగాడు. x - 1 ఇంటూ x + 3. ఒక x² ఉంటుంది, ప్లస్ 3x ఉంటుంది, -x ఉంటుంది, -3. ఇప్పుడు గమనించండి, x² + 2x - 3 = 0. దీన్ని ఈక్వేషన్తో కంపేర్ చేసేయండి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ అంటే ఎంత 2 ఉండాలి, ఇది కాదు. బి అంటే ఏంటి -3 ఉండాలి, ఇది కాదు. థర్డ్ ఆప్షన్.